ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, తేదీ 1 ఏప్రిల్ 2026 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:14 సూర్యాస్తమయం సాయంత్రం 6:25 తిథి చతుర్దశి ఉదయం 7:06 వరకు, తరువాత పౌర్ణమి. నక్షత్రం ఉత్తర ఫల్గుని సాయంత్రం 4:15 వరకు, తరువాత హస్త యోగం. వృద్ధి మధ్యాహ్నం 2:49 వరకు. కరణం వనిజ ఉదయం 7:06 వరకు, తరువాత విష్టి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:38 నుండి 5:26 వరకు. అమృత ఘడియలు ఉదయం 8:47 నుండి 10:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. అశుభ సమయాలు వర్జ్యం రాత్రి 1:09 నుండి 2:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:20 నుండి 1:51 వరకు. యమగండం ఉదయం 7:45 నుండి 9:17 వరకు. గుళిక కాలం ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. వృషభరాశి పాత బకాయిలు వసూలు కావచ్చు. కుటుంబ సభ్యుల సూచనలు ఉపయోగపడతాయి. మిథున రాశి మీ ఆలోచనలు ఇతరులను ఆకట్టుకుంటాయి. కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా మారతాయి. కర్కాటక రాశి అంతర్ముఖంగా ఆలోచనలు చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడకండి. సింహరాశి లక్ష్యాలపై దృష్టి పెడతారు. స్నేహితులతో కలిసి కార్యాచరణ చేసే అవకాశం ఉంటుంది. కన్యరాశి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తులారాశి ప్రయాణాల గురించి ఆలోచనలు రావచ్చు. భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి గోప్యత అవసరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధన సంబంధిత విషయాల్లో ముందస్తు ప్రణాళిక అవసరం. ధనస్సు రాశి భాగస్వామ్యాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇతరుల సహకారం వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి. మకర రాశి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. పని, విశ్రాంతి మధ్య సమతుల్యత అవసరం. కుంభరాశి సృజనాత్మక పనుల్లో ఆసక్తి పెరుగుతుంది. ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీనరాశి ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. కుటుంబంతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.